పెండింగ్ ఏమేమి ఉన్నాయి? పెండింగ్ అంటే ఏమి లేదు అంటే ఆవిడ వచ్చే ఉంది కొట్టేదే ఉంది. వాళ్ళు కొడతాను అధికారులు వచ్చారు. కలెక్టర్ గారు వచ్చారు. ఇక్కడ ముందు ఏమన్నా కొట్టారా లేకపోతే కొట్టలేదు? అసలు కొట్టలేదా? అసలు మొన్నే యాడ్ చేశానండి. మొన్న యాడ్ చేశారా? సరే, మరి ఇప్పుడు పెండింగ్ ఏమి లేవు. కొట్టిన తర్వాత పెండింగ్ ఉంటే ఏం పెండింగ్ ఉంటే తెలుస్తుంది అంతేనే కానీ. మరి అదే కదా అనేది. ఇప్పుడు 45లో ఉందండి. మొన్న రెడ్ వచ్చాక చూసి 41లో చేర్చారు. మొన్న 14 గ్రామాలు చేర్చారు కదా, అందులో మాట్లాడు. మరి ఎందుకు మార్చినట్టు? అది మన గోదావరినే ఉన్నాము, ఎందుకు మార్చినట్టు మళ్ళీ? ఇప్పుడు ముంపు లేదని రాశారు వాళ్ళు. శాటిలైట్ పక్కన తీసుకున్నారు కాబట్టి ముంపు పట్టం. అలాగా. ఇప్పుడు పైన ఉన్న వాళ్ళు కొట్టారు, మనకి గోదావరి రోడ్డున ఉన్న వాళ్ళు కొట్టలేదు, ప్యాకేజీ పూర్తి లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. అంటే చాలా మంది వాళ్ళు చెప్పుకుంటాం విన్నాను నేను. అది మరి దేని మూలాన్ని? ఇప్పుడు మనమే ముందు మునిగిపోతున్నాం కదా, అంతే కదా. మరి వాళ్ళకి కొట్టారు, మనకు ఎందుకు కొట్టలేదు అన్నది మరి మీరు ప్రశ్నించలేదా వాళ్ళ అధికారులను? అడిగారా? ఏమన్నారు అధికారులు? చూసి 41లో చేర్చారు. అదే ఏ కాంటూరులో ఉన్నా కానీ ఏ కాంటూరులో 45 కాంటూరులో 41 చేర్చారు. చేర్చారు, 41లో చేర్చారు. ముందు మనమే కదా మునిగిపోయేది, మనమే కదా నష్టపోయేది. మరి దాన్ని ప్రశ్నించేసరికి మళ్ళీ ఇలా మార్చారా? తిరిగారు. దాన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? అయితే ఒకటండి, మనం ఏంటంటే కొందరు ఏమంటున్నారు అంటే మన పక్కన విలేజ్ల్లోనే వాళ్ళు ఏమంటున్నారంటే, ఎల్లేరుపాడు మండలం కదండి ఇది, ఎల్లేరుపాడు మండలం కదా. ఎల్లేరుపాడు మండలంలో కొందరు వాళ్ళు చెప్పేది నేను విన్నా, దానికోసం నేను చెప్పేది. మనకి ఒక 100 మందికి కొట్టాలనుకోండి, ఒక 10 మందికి ప్యాకేజీ కొట్టి ఉన్న వాళ్ళకి అందరికి క్లియర్ చేసామని చెప్పేసి ఇది చేస్తున్నారని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నారు? ఇంతవరకు అసలు మా దగ్గర అయితే రాలేదు. రాలేదు. ఎందుకంటే ఎవరికి ఏ ప్యాకేజ్ కొట్టలేదు కాబట్టి ఇంకా ఎవరైనా సమస్య ఇబ్బంది. కొట్టిన తర్వాత ఎవరు ఉంటే రిమైంగ్ అప్పుడు ఏమైనా అడగడం బాగుంటుంది. ఓకే. మన దగ్గర లేని దాని గురించి చెప్పడం బాగుంది కదా. సరే, మీకు ఇంకో విషయం చెప్తున్నా. ఒకటండి, ఇప్పుడు అదే ఊరు ఇదే గోదావరి మునిగిపోతుంది కదా. ఈ మునిగిపోయేదాన్ని ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క విలేజ్ నుంచి లేపుకుంటూ కింద నుంచి పైకి వెళ్ళాలి కదా. పైన ఉన్న వాళ్ళు కొట్టారు, మనకెందుకు కొట్టలేదు అన్నది మీరు ప్రశ్నించలేదా? అడిగేసరికి 41లో కలిపేమంటుంది. మరి ఎందుకు కలపాలి అక్కడ? ఆ కొట్టేది మనకు మొత్తం క్లియర్ చేసాం, బయట గవర్నమెంట్ సర్వే చేసిన కాబట్టి 45లో పెట్టున్నారు. గవర్నమెంట్ తిరిగాము కాబట్టి చూశారు, వచ్చి అధికారులు సర్వే చేశారు కాబట్టి ఆల్రెడీ అవార్డు అయింది. కొడతామన్నారు. నెక్స్ట్ కొడితే ఎవరి మైండ్ ఏం పెండింగ్ ఉండదని వాళ్ళు చెప్తున్నారు. అంతేనా? అది పాయింట్ అన్నది ఏంటంటే అండి, సరే మనకి స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎత్తు పొలాలు నీళ్ళెరుగు ఏంటి ఏదంటే పాపం పుణ్యం దేవుడు ఎరుగు అన్నట్టు మనం ఏంటంటే గోదావరి రోడ్డున ఉన్న ముందు మనం మునిగిపోతున్నాం, అంతే కదా. వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు కాదు కదా, ముందు మనం మునిగిపోతున్నాం. మనం క్లియర్ చేసుకుని బయటికి తీసుకెళ్ళాలి ఏ ప్రభుత్వం వచ్చినా. ఏమండి? అంటే మనం గిరిజనులు అని చెప్పేసి మనం ఏం చెప్తే అది వాళ్ళు వింటారని చెప్పేసి వాళ్ళు ఎట్టు వచ్చినట్టు ఏమన్నా ప్రవర్తన ఇస్తున్నారా లేకపోతే ఏంటన్నది మనకి ముందు కొట్టవలసింది. వాళ్ళకి ఎందుకు ముందు కొడుతున్నారు? మనం ములిగిన తర్వాతే కదా వాళ్ళు ములిగేది. అది నేననేది. ప్రశ్నిస్తే అప్పుడు సర్వే ప్రకారం వచ్చింది 45కి వచ్చింది. 45 వచ్చినవన్నీ ఆపారు, 41 కౌంటర్లు కొట్టారు. మనం మొత్తం చూపెట్టారు ముంపు. అప్పుడు ఫోటోలు మా దగ్గర ఉన్న సాక్ష్యాలు అన్ని చూశారు. అధికారులు కూడా వచ్చి చూశారు, గోదావరి ఎంత పడుతుంది ఏమైనా చూశారు. దీనికి 41లో చేర్చాలన్నారు. ఇప్పుడు చేర్చారు, 41 కౌంటర్లు చేర్చారు. కలెక్టర్ గారు మన వద్ద ఏమిచ్చారు, నియమం చదివారు. ఈ మంత్ లాస్ట్ ఇప్పుడు మే నెల అంటున్నారు. మరి అప్పుడు కొట్టిన తర్వాత ఏమైనా పెండింగ్ మిగిలితే ఎందువల్ల పెండింగ్ ఉన్నాయి అప్పుడు ఏమైనా తీసుకెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు ఏమైనా పెండింగ్ ఉందని చెప్పలేం కదా. ఓకే అండి. ఇంకొకటి మామూలుగా నేను అడిగేది ఏంటబ్బా అంటే, సరే కొందరికి కొట్టారు, మాకెందుకు కొట్టలేదు, మాకు ఈ కాంటూరు నుంచి ఇంకో కాంటూరుకి ఎందుకు మారుతున్నారు సార్ అని మీరు అడిగారా, ప్రశ్నించారా? ఏమన్నా మాకు రావడం ఫస్ట్ 45కి వచ్చింది. మా అధికారులు కలెక్టర్ దగ్గర మామూలుగా ఐపీఓ గారి దగ్గర తిరిగి చూపెట్టేసి మాకున్న ప్రాబ్లం చెప్పి ముంపు వస్తే ఏది ఏంటి పరిస్థితి అన్నది ఫస్ట్ అధికారులు వస్తారు కదా, వాళ్ళు కూడా చూశారు. వాళ్ళు కూడా చూసి మనకు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మేము కలెక్టర్ గారితో డైరెక్ట్ మాట్లాడడం జరిగింది. అధికారులు మళ్ళీ పంపించడం జరిగింది. చూసి ఏ గ్రామాలు అయితే ఇలా ఉన్నాయో అలాంటి 14 గ్రామాలు ఎంత ఉండేది, అందులో మాది ఒకటి 40 కౌంటర్లు మనం చేసుకున్నారు. సరే, ఇంకో మాట చెప్తున్నాను. మనం ఏంటంటే మనం గిరిజనులు కాబట్టి మన ఏజెన్సీ కాబట్టి ఏజెన్సీలో మనకున్న హక్కులు ఏంటబ్బా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు ఒక చట్టాలు ఉన్నాయి, మనకు ఒక హక్కులు ఉన్నాయన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఒక పోడు భూమి ఇదండి,
ఇదే భూమి. ఈ రొట్ట దోసి కూర్చుంటే ప్రతి గిరిజనుడికి హక్కు ఉంటుంది కదా మన ఏజెన్సీలో. మనకేముంటుంది, అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే ఉండదు. కాబట్టి మనం ఏంటబ్బా అంటే మనం అడిగే హక్కు మనకు ఉంది. కాబట్టి అధికారులు వచ్చి నిలదీసి మీరు అడగాలి, ప్రశ్నించాలి. ఏంటి సార్ ఇది, మేము వచ్చినప్పుడల్లా గోదావరి ముంపులోకి వచ్చినప్పుడల్లా మేము గుట్టలు ఎక్కుతున్నాము, తర్వాత వస్తున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కొట్టుకుపోతుంది, మేము పడుతున్నాం ఇబ్బందులు. మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మాకు కొంచెం మీరు కొంచెం చేసి పెట్టండి సార్. మీరు అడిగారా? అడగాలి కదా. అంటే ఆ సమస్య ఇక్కడ పోడుబోలు సమస్య రాలేదు. ఓకే సార్, ఇప్పుడు మీ ఊర్లో అయితే పోడు భూములు లేవు, మిగతా ఊర్లో ఉన్నాయిగా. మన ఎస్టీ వాళ్ళే కదా, మన ఎస్టీ వాళ్ళే. ఇప్పుడు గ్రామ సమస్య వాళ్ళు చెప్పారు అనుకో, మనం కలిపి చేసుకొని చెప్పుకోవడం బాగోదు కదా. ఓకే, అంటే మీ ఊరు సమస్య మీరు చెప్పండి. మా ఊరు సమస్య చెప్పాము అండి, చెప్తే దాన్ని బట్టి చెప్పారు, పంపించారు, అయ్యింది. ఇప్పుడు సరే సరే చూద్దాము. అమౌంట్ సార్ ఇంకో విషయం చెప్తాను సార్, నేను ఒక విషయం చెప్తాను. నేను ఒక గిరిజనుడిని, కాకపోతే ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే మాకు కొంచెం ఇన్ఫార్మ్ చేయండి సార్. మీరు ఇన్ఫార్మ్ చేస్తే మేము అధికారులని మేము నిలదీసి మేము అడుగుతాము. అడిగి ఏంటి సార్ మా గిరిజనులు ఇలాగా నష్టపోతున్నారు, నష్టపోయారు, మీరు ఎందుకు మూలన వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు, ఎందుకు చేయట్లేదు. ఇది గిరిజనులు అన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా మనకి పొలిటికల్ తో మాకు పని లేదు, మనకు పని లేదు. మన జాతి మన ముఖ్యం, మనం మునిగిపోతున్నాం, మనం నష్టపోతున్నాము. దాన్ని బట్టి మనం అడగడానికి మనకు అధికారం ఉంది కదా. అది మనం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో వచ్చారులే, వాళ్ళు ఏదో కొలిచారులే, చూసారులే, పోయారులే అంటే మనకి ఇవ్వాల్సింది ఇవ్వరు కదా. అమ్మైనా సరే అడగంది అన్నం పెట్టదు, నాకు ఆకలి అవుతుందమ్మా అంటేనే పెడుతుంది. అలాగని చెప్పి మనం వెంటనే అయ్యా మేము నష్టపోయామయ్యా, మాకు ఈ కాంటూరు నుంచి ఇంకో కాంటూరులో మీరు మార్చడం ఏంటయ్యా, మమ్మల్ని క్లియర్ చేసిన తర్వాతే మిగతా వాళ్ళు క్లియర్ చేయండి, నేను మరి మమ్మల్ని ఎందుకు మారుతున్నారు అనేది మనం ప్రశ్నించాలి.